ఆ ఊర్లో ఉన్న ప్రజలు నమ్మే విధంగానే చాలా సంఘటనలు హై స్కూల్ రోడ్లో జరుగుతూ ఉండేవి. హై స్కూల్ రోడ్లో 12 నుంచి 1 మధ్యలో చాలా యాక్సిడెంట్స్ జరిగి చాలామంది మరణించారు. అలా మరణించిన వారిలో నా స్నేహితులైన శ్రీను మరియు సతీష్లు కూడా ఉన్నారు. వారి మరణం ఎలా ఉందంటే, వారి కడుపులో ఉన్న ప్రేగులు బయటికి వచ్చేశాయి. వారి తలలు 4 ముక్కలయ్యాయి. అంత భయంకరమైన చావు నా ఫ్రెండ్స్కి ఆ హై స్కూల్ రోడ్లో జరిగింది. ప్రతిరోజు కూడా రాత్రైతే ఆ హై స్కూల్ నుంచి అరుపులు వినిపిస్తూనే ఉండేవి. అలాంటి సంఘటనలు చూసిన ప్రజలు ఆ రోడ్డు నుంచి రాత్రిపూట రావడం కూడా మానేశారు. ప్రజలు ఏ పని అయినా ఉదయం పూటనే తమ పనిని ముగించుకొని వచ్చేసేవారు. ఇంకా స్కూల్ మూసేసి దాదాపు 5 సంవత్సరాలు దాటింది. నేను కూడా డిగ్రీని పూర్తి చేశాను. ఆ సంవత్సరం 2023. నాకు కాలేజీ నుంచి ఫోన్ వచ్చింది. మీ డిగ్రీ సర్టిఫికెట్లను తీసుకువెళ్ళండి అని చెప్పారు. ఆ విషయం తెలుసుకున్న నేను నా బైక్తో రామాపురం నుండి సిటీకి దగ్గరలో ఉన్న మా కాలేజీకు వెళ్ళాను. అప్పుడే నాతో పాటు డిగ్రీలో చదువుకున్న ఫ్రెండ్స్ని కలిశాను. చాలా రోజుల తర్వాత కలవడంతో పార్టీ కూడా చేసుకున్నాం. కానీ నేను ఆ సమయంలో టైం చూసుకోవటం మర్చిపోయాను. ఇంకా రాత్రి 8 అవుతుంది. ఇంకా మా ఇంటి నుంచి ఫోన్ వచ్చింది. మా నాన్న ఇంకా ఎక్కడున్నావురా అని గట్టిగా ఫోన్లో అరుస్తున్నాడు. అప్పటి వరకు రామాపురం హై స్కూల్ రోడ్డు గురించి జ్ఞాపకమే లేదు. సిటీ నుంచి మా ఊరికి వెళ్ళాలి అంటే రామాపురం హై స్కూల్ రోడ్ని దాటాల్సి ఉంటుంది. ఇంకా మా నాన్న ఫోన్ కాల్తో జ్ఞాపకం తెచ్చుకున్న నేను సిటీ నుంచి బయలుదేరాను. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నెక్స్ట్ వీడియో కావాలంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి.